మన ప్రభువైన యేసుక్రీస్తు శక్తిగల నామం పేరట మీ అందరికి కూడా వందనములు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. గత వారంలో నేను కీమో ట్రీట్మెంట్ కొరకు హైదరాబాద్ వెళ్ళాను. గత బుధవారం జూలై మాసం 8వ తారీఖున 2026 అది 11వ సైకిల్. దేవుని దయ వల్ల చక్కగా కీమో సెషన్ పూర్తి చేసుకున్నాను. డాక్టర్ కూడా చాలా ఆశ్చర్యపోతూ ఉన్నాడు. ఎందుకంటే నేను తట్టుకునే విధానం దాన్ని చూసి ఆయన ఆశ్చర్యపోతూ ఉన్నాడు. దేవుని దయ వల్ల, దేవుడిచ్చిన శక్తి బలం వల్ల నేను 25 సైకిల్స్ రేడియేషన్ తట్టుకోగలిగాను ప్రభు కృప వలన. పాత కీమో మెడిసిన్తో 3 సైకిల్స్ తట్టుకున్నాను. కొత్త మెడిసిన్తో 11 సైకిల్స్ కీమో సైకిల్స్ పూర్తయ్యాయి. అదే ఆశ్చర్యపోతాడు. నువ్వు వెల్ టాలరేటెడ్ అంటాడు డాక్టర్. చాలా చక్కగా తట్టుకున్నావు అనేది డాక్టర్ చెప్పాడు. అయినప్పటికీ ఆయన కూడా ఒప్పుకున్నాడు, నీకు దేవుని దయ ఉందయ్యా అని. సరే, దేవుని దయ వలన మరి ఇంతవరకు పూర్తి చేసుకోగలిగాం. అలాగే ఒక క్యాన్సర్ మార్కర్ అనేది ఒకటి ఉంటుంది. బ్లడ్ టెస్ట్ చేస్తారు, సిఈఏ టెస్ట్ అనేది ఒకటి చేస్తారు. అది క్యాన్సర్ ఇండెక్స్ తెలియజేస్తుంది. దాని పెరుగుదల తగ్గుదల అనేది ఈ కీమో సెషన్స్ మందులు ఎలా పనిచేస్తున్నాయి, క్యాన్సర్ మీద ప్రభావం చూపిస్తుందా లేదా, తగ్గుతుందా పెరుగుతుందా అనే దాన్ని తెలియజేస్తుంది. ఆ సిఈఏ అనే బ్లడ్ టెస్ట్ క్యాన్సర్ మార్కర్ లాగా, ఇండెక్స్ లాగా ఉంటుంది. అది 1.5 నెలల క్రితం, అంటే నాకు పీక్లో ఉన్నప్పుడు, పూర్తిగా ప్రభావంతో ఉన్నప్పుడు నాకు అది 69.2 వచ్చింది. ఎంత ఉండాలా? 3 ఉండాలి. 3 లోపల ఉండాలి. సో క్యాన్సర్ ఆ ఇండెక్స్ మార్కర్ 69.2 వచ్చింది. 1.5 నెలల క్రితం మళ్ళీ టెస్ట్ చేశారు. దేవుని దయ వలన అది 17.9కి తగ్గిపోయింది. 75% తగ్గిపోయింది. మళ్ళీ మొన్న బుధవారం కూడా టెస్ట్ చేశారు, 14కి వచ్చింది. సరే, డాక్టర్లు ఇదొక్క టెస్ట్ మీదనే ఆధారపడరు. వాళ్ళు పెట్ స్కానింగ్, పెట్ సిటీ స్కాన్స్, ఎంఆర్ఐ వీటి మీద కూడా ఆధారపడతారు. వాటన్నిటిని బేరీ చేసుకొని క్యాన్సర్ ప్రభావం ఎలా ఉంది అనేది నిర్ధారిస్తారు. అయితే మనకు ఒక ఇనీషియల్గా ఒక అవగాహన వస్తుంది ఈ సిఏ టెస్ట్ వల్ల. అంటే ట్రీట్మెంట్ రైట్ డైరెక్షన్లో వెళ్తుంది, అది ముఖ్యం. తగ్గుతూ వస్తుంది, అదే క్యాన్సర్ ప్రభావం తగ్గుతూ వస్తుంది శరీరంలో. కీమో ట్రీట్మెంటుకి నా శరీరం స్పందిస్తుంది పాజిటివ్గా, తగ్గుతూ ఉంది దాని ప్రభావం అనేది ఇనీషియల్ అవగాహన ఈ టెస్ట్ ద్వారా బయటపడుతుంది. కాబట్టి దేవునికి వందనాలు చెల్లిద్దాం. మీరందరూ ప్రార్థన చేస్తున్నారు, మీ అందరికి కూడా నిండైన వందనాలు. లేటెస్ట్గా నా హెల్త్ యొక్క అప్డేట్స్ మీకు చెప్తూ ఉండాలి కాబట్టి మీరు ప్రార్థన చేస్తున్నారు. దేవుడు ఆ ఫలితాన్ని ఇస్తూ ఉన్నాడు. ఇప్పుడు దేవుని నామానికి వందనాలు. ప్రార్థిస్తున్న మీ అందరికి కూడా వందనాలు. 14 దాకా వచ్చింది. 14 దాకా తీసుకొచ్చిన దేవుడు 3 లోపల దాన్ని చేర్చలేడా? కాబట్టి నెక్స్ట్ 2 వారాలకి 22వ తారీఖున మళ్ళీ నేను 12వ సెషన్కి వెళ్తాను. ఆ తర్వాత మరి ఎప్పుడు పెట్ స్కానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. దాంట్లో పూర్తిగా తెలుస్తుంది, స్ప్రెడ్ అవుతుందా, క్యాన్సర్ స్ప్రెడ్ కాకుండా ఆగిపోయిందా, తగ్గిపోతుందా, ఇంకా క్లారిటీగా తెలియగలదు. అంటే దాని కొరకు కూడా మీరు ప్రార్థించగలరు. సరే, మనం వాక్య భాగంలోనికి వెళ్దాం. మనం ప్రోత్సాహకరమైన మాటలు, వర్తమానాలుగా మనం ధ్యానించుకుంటూ ఉన్నాం, సందేశాలుగా.
ధ్యానించుకుంటున్నాం. ఈ ప్రోత్సాహకరమైన మాటలు అందరికీ పనికొస్తాయి. బాగా సజీవంగా ఆరోగ్యకరంగా ఉన్న విశ్వాసులందరికీ పనికొస్తాయి. ఆయా రోగాలు, జబ్బులు, వ్యాధులతో బాధపడుతున్న వారికి పనికొస్తాయి. ఆయా కష్టాలు, నష్టాలు, శ్రమలు, బాధలు గుండా వెళ్తున్న వారికి కూడా పనికొస్తాయి. సమస్యలతో పని లేకుండా ఈ మాటలన్నీ కూడా చాలా ఆదరణ, ప్రోత్సాహం ఇచ్చే మాటలుగా ఉండగలవు. ఇంతవరకు వాక్యాన్ని ధ్యానించుకుంటూ వచ్చాం, వాక్యంలో ఎదుగుతూ వస్తూ ఉన్నాం. అయితే నా జీవితంలో, నా వ్యక్తిగత జీవితంలో ఆ వాక్యాన్ని నేను ఎట్లా అన్వయించుకుంటున్నాను అనుదిన జీవితంలో బలపడటానికి అనేదే నేను మీకు చెప్పుకుంటూ వస్తాను. వాక్యం యొక్క అన్వయింపు చాలా ముఖ్యం. గుర్తుపెట్టుకోండి, వాక్యం చదవటం, వాక్యం ధ్యానించటం, వాక్యం గుర్తుపెట్టుకోవటం, హృదయంలో పెట్టుకోవటం, వాక్యం యొక్క అన్వయింపు. అనుదిన జీవితంలో ఆ వాక్యాన్ని అలా అన్వయించుకొని మనం ప్రోత్సాహకరంగా బలపడి ధైర్యంతో ముందుకెళ్ళగలం. ప్రతి సవాళ్లను, పోరాటాన్ని మనం ఎదుర్కొనగలం, జయించగలం అనేది మొత్తం కూడా గుర్తుపెట్టుకోండి. నేను కొన్ని మాటలు చెప్తుంటే ఈ మాటలు మీరు ఎప్పుడు మర్చిపోకూడదు. ప్రభు యొక్క వాక్యం చదవటం, ధ్యానించటం, గుర్తుపెట్టుకోవటం, హృదయంలో పెట్టుకోవటం, అన్వయించుకోవటం, ప్రార్థన ద్వారా దేవుని సన్నిధిని అనుభవించటం, అలాగా దేవుని సహవాసంలో ఎదగటం. ఈ మాటలు మాత్రం ఎప్పుడు మర్చిపోకండి. ఇవే మనల్ని అనుదిన జీవితంలో ధైర్యంగా, బలంగా, శక్తితో ముందుకెళ్ళటానికి సహాయం చేస్తాయి. ఈరోజు మనం ధ్యానించుకునే అంశం ఏంటంటే, చాలామంది వేదన కూడా ఇదే, విశ్వాసుల వేదన కూడా ఇదే. ఎందుకు అనుమతిస్తున్నావు దేవా అనేది ఒకటి, ఎంతకాలము దేవా అనేది ఒకటి. ఎంతకాలం అనేది పోయినసారి మనం ఒక వర్తమానంగా ధ్యానించాం. దావీదు అనుభవాల్లో నుంచి పాఠాలు నేర్చుకున్నాం. ఈరోజు హబక్కూకు, ప్రవక్త అయిన హబక్కూకు జీవితంలో నుంచి కొన్ని అనుభవాల్ని మనం ధ్యానిస్తూ కొన్ని పాఠాలు నేర్చుకుందాం. మన వేదన ఇదే, ఎందుకు అనుమతిస్తున్నాం నా జీవితంలో ఈ శ్రమని, ఈ బాధని, ఇబ్బందిని, ఎందుకు, ఎంతకాలం? ఈ రెండు ప్రశ్నలు మనల్ని వేధిస్తూ ఉంటాయి కదా. ఏదైనా కావచ్చు మన జీవితంలో మనం ఎదుర్కొంటున్నది. యవన బిడ్డలు ఒక రకమైన సవాళ్లను ఎదుర్కొంటూ ఉంటారు, పోరాటాలని ఎదుర్కొంటూ ఉంటారు, పాల్గొంటూ ఉంటారు పోరాటాల్లో కూడా. ఎందుకంటే వాళ్ళకి విద్యార్హతలు కావాలా, ఉద్యోగాలు కావాలా, వివాహాలు కావాలా. కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి పోరాటాలు ఇవి, సవాళ్ళు ఇవి. ఆ సవాళ్ళలో ఇలాంటి ప్రశ్నలు వస్తూ ఉంటాయి. అలాగే వివాహ వ్యవస్థలో ఉన్న వాళ్ళ కుటుంబాలు ఉన్న వాళ్ళకి ఇలాగే కుటుంబాల్లో కలిగే ఆ శ్రమలు, ఇబ్బందులు, సమస్యలను బట్టి ఎందుకు ఇది అనుమతిస్తున్నావు మా జీవితం, మా కుటుంబంలో? కొంతమంది సతాయిచ్చే వాళ్ళు ఉంటారు కుటుంబ సభ్యులు. వాళ్ళ వలన నీ నెమ్మది పోతూ ఉంటుంది, కుటుంబంలో సమాధానం పోతూ ఉంటుంది, ప్రశాంతత పోతూ ఉంటుంది. కాబట్టి ఎందుకు దేవా అనుమతిస్తున్నావు ఇవి? ఎందుకు మారటంలే నా భర్త, లేకపోతే నా భార్య, నా పిల్లలు, లేకపోతే నా తల్లిదండ్రులు, నా అన్నదమ్ములు, అక్క, ఎందుకు మారటంలే? ఎందుకు 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 అనే ప్రశ్న. అలాగే నేను ఎంతకాలం భరించాలి దేవా? ఎంతకాలం భరించాలా? ఎంతకాలం? హౌ లాంగ్? వై? ఇవే ప్రశ్న. ఇటువంటి పరిస్థితులు కూడా నువ్వు వెళ్తూ ఉంటే, ఇలాంటి ప్రశ్నలు నీ హృదయంలో తలెత్తుతూ ఉంటే రావటం తప్పేం లేదు. విశ్వాసుల హృదయాల్లో, మనసుల్లో ఇవి వస్తూనే ఉంటాయి. సో అలాంటి ఆలోచనలు, తలంపులు రావటం తప్పేం కాదు. కానీ నువ్వు ఏ డైరెక్షన్లో, రైట్ డైరెక్షన్లో వాటిని డీల్ చేస్తున్నావా అనేది చాలా ముఖ్యం. రైట్ డైరెక్షన్లో డీల్ చేయటం. ఎంతకాలం దేవా? ఎందుకు దేవా? ఈ రెండు ప్రశ్నల్ని కూడా దేవుని సహాయంతో వాటికి జవాబులు పొందుకోగలిగితే, ఆ సమాధానంలో ఉన్న నెరవేర్పు కొరకు వేచి ఉండగలిగితే, కనిపెట్టుకొని ఉండగలిగితే అద్భుతమైన ఫలితాల్ని మన జీవితంలో మనం చూడగలం. కనుక
దయచేసి ఈ విషయాలు గమనించండి. కురిగిపోవద్దు, కూలిపోవద్దు, ఆందోళన చెందవద్దు, కలవరం చెందవద్దు, విస్మయానికి గురిగవద్దు, గందరగోళానికి గురి కావద్దు. సహజమే, సహజమే. దేవుడు వాగ్దానాలు ఇస్తుంటాడు కొన్నిసార్లు. నేను ఇలా చేస్తాను, అలా చేస్తానని మనం ప్రార్థనలు చేస్తున్నప్పుడు, భారంతో కన్నీళ్ళతో ప్రార్థన చేస్తున్నప్పుడు ఇలా చేస్తా, అలా చేస్తాను, వాగ్దానాలు ఇస్తుంటాడు. కానీ ఆ వాగ్దానాల నెరవేర్పు కొరకు మనకేమో తక్షణం జరిగిపోవాలి. తక్షణం క్విక్ ఫిక్స్ కదా, ఫాస్ట్ ఫుడ్ ఇమీడియట్గా తినేసేయాలి, క్విక్ ఫిక్స్ ఇమీడియట్గా అతికించబడాలి. ఇవి మనకు తక్షణ పరిష్కారాలు మనకు కావాలి. కానీ దేవుడు మాత్రం తన సమయంలో చేస్తాడు, తన నిర్ణయ కాలంలో చేస్తాడు. కాలంలో సమయంలో ఆయన ఆధీనంలో ఉన్నాయి, అని చేస్తాడు. కాబట్టి దేవుడు వాగ్దానాలు ఇచ్చినా ఆ వాగ్దానాలు నెరవేర్పు కొరకు కనిపెట్టుకొని ఉండాలో, వేచి ఉండాలి. ఒక మాట చెప్పాడంటే ఆయన అది ఖచ్చితంగా నెరవేరుస్తాడు. కాబట్టి వినటం అనేది నేర్చుకోవాలా. దేవుని సన్నిధిలో కూర్చొని దేవుని స్వరాన్ని, దేవుని మాటల్ని, దేవుని వాగ్దానాల్ని, దేవుడిచ్చే వాగ్దానాన్ని వినటం నేర్చుకోవాలి. ఎప్పుడు మన వాక్యం చదవటం, ధ్యానించటం, ప్రార్థించటం ఇవే అలవాటుగా అభ్యాసంగా చేసుకుని ముందుకు వెళ్తుంటారు. వినటం ఎప్పుడు నేర్చుకుంటున్నావు? వినటానికి నువ్వు ఎంత సమయాన్ని ఇస్తున్నావు? ఏం వినటానికి? దేవుని యొక్క స్వరం, పరిశుద్ధాత్మని యొక్క స్వరం వినటానికి నువ్వెంత సమయాన్ని కేటాయిస్తున్నావు రోజు కూడా? వన్ వే ట్రాఫిక్ ఉండకూడదు. ఇక్కడి నుంచి అటు పోవటం, ఇక్కడి నుంచి అటు పోవటమే ఉండకూడదు సంభాషణ. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేదిగా ఉండాలి, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేది ఉండగాల. అవే ముఖ్యమైనవి మనకి. వాటిని అమలు చేస్తుంటేనే మన దేవుని యొక్క అద్భుతమైన ఫలితాల్ని మనం పొందుకోగలం. దేవుడు మనతో సూటిగా మాట్లాడినగాక. కాబట్టి దయచేసి ప్రియ సోదరి సోదరుడా, ఎందుకు దేవా నా జీవితంలో ఈ బాధను పెట్టావు, ఈ శ్రమను పెట్టావు, ఇబ్బందిని పెట్టావు, ఈ గందరగోళాన్ని పెట్టావు? నా భవిష్యత్తును సెటిల్ చేయట్లే, నా కుటుంబ భవిష్యత్తుని సెటిల్ చేయట్లే, నా పిల్లల్ని సెటిల్ చేయట్లే. ఎందుకు? ఎంతకాలం నేను వేచి ఉండాలి? ఇటువంటివి నువ్వు ఎదుర్కొంటూ ఉన్నప్పుడు, ఈ బాధ, వేదన, చింత నువ్వు ఎదుర్కొంటూ ఉన్నప్పుడు నువ్వేం చెయ్యాలి? అది మనం నేర్చుకోబోతున్నాం ఈరోజు. ఎవరి జీవితంలో నుంచి? హబక్కుకు, ప్రవక్త అయిన హబక్కుకు జీవితంలో నుంచి ఆ జీవితానికి తొంగి చూసి అద్భుతమైనటువంటి అనుభవాలను పొందుకున్నాడు. ఎందుకంటే అతను కూడా ఇదే వచ్చినాయి. ఎందుకు దేవా నన్ను దోషాన్ని చూడనిస్తున్నావు? ఎందుకు దేవా నా ప్రార్థన వింటల్లా? నా ప్రార్థన ఎందుకు వింటల్లా? నా బాధకు ఎందుకు స్పందించట్లా? నా కన్నీళ్ళకి ఎందుకు స్పందించట్లా? దయచేసి విషయాలు గమనించండి. ఇది హబక్కుకు వేదన. మొదటి అంశంగా నేను ఏం చెప్పదలిచాను అంటే, హబక్కుకు చింత ఏంటి, అసలు హబక్కుకు బాధ ఏంటి? 3 ఉన్నాయి హబక్కుకు ఎందుకు బాధపడుతున్నాడు అని చెప్పటానికి. ఒకటి, నా ప్రార్థన ఎందుకు ఏంటల్లా నువ్వు ఎన్నాళ్ళు వినకుండా ఉంటావు? ప్రార్థిస్తున్నాడు హబక్కుకు, కానీ జవాబు రావట్లే. చాలాసార్లు ప్రార్థిస్తున్నాడు, జవాబు రావట్లే. అందుకనే ఒక రకమైనటువంటి బాధ వస్తుంది. నా ప్రార్థన ఎందుకు వింటల్లా? ఎందుకు నా ప్రార్థనకి విముఖుడు అయి ఉన్నావు? అది మొదటి విషయం. హబక్కుకున్న చింత ఏంది, బాధ ఏంది అంటే ఇది మొదటిది. రెండవది ఏంది అంటే, నేను బాధపడుతున్నా, నా బాధకి ఎందుకు స్పందించట్లే? నువ్వు దయగలిగిన వాడివి, జాలి కలిగిన వాడివి అని నేను తెలుసుకొని ఉన్నా, మరి నువ్వెందుకు స్పందించట్లే నా బాధకి, నా వేదనకి? ఇదొకటి అంశం. రెండవది. మూడవది, చుట్టూ పాపం విచ్చలవిడిగా జరుగుతూ ఉంది. నీతిమంతుల్ని ఆ బలత్కారులు, దుష్టులు బాగా వేధిస్తూ ఉన్నారు, చంపుతూ ఉన్నారు, సో నాశనం చేస్తూ ఉన్నారు. మరి చుట్టూ జరుగుతున్న పాపానికి, ఆ బలత్కారానికి నువ్వెందుకు స్పందించట్లా? ఎందుకు 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 ఎంతకాలం? ఇదే అతని వేదన. 3 విషయాలు చెప్పా. ఈ 3 విషయాల్లో కూడా నువ్వు బాధపడుతున్నావేమో. ఈరోజు నిశ్చింత వేదన ఇదేమో. చాలా కాలమైనదేమో ప్రార్థన చేస్తున్నా, ఏదే నీ జవాబు, ఏది నీ సమాధానం? ఎన్నాళ్ళు నా ప్రార్థన వినకుండా ఉంటావయ్యా? ఎన్నాళ్ళు నా ప్రార్థనకు విముఖుడు అయి ఉంటావయ్యా? విముఖుడు అంటే నీ ముఖాన్ని చాటేస్తున్నావు, నీ ముఖాన్ని చూపించట్లే.
నా ప్రార్థనకి విముఖుడవై ఉన్నావు. ఎన్నాళ్ళు ఇలా జరగాల? నేను బాధపడుతున్నా, నా బాధకు నువ్వు స్పందించట్లే. నేను ఏడుస్తున్నా, నా కన్నీళ్లకు నువ్వు స్పందించట్లే. ఇదే కాదు నీ వేదన. నా ప్రార్థనకి జవాబు రావట్లే. ఎన్నాళ్ళు ఎన్నాళ్ళు ఎన్నాళ్ళు? ఎందుకు నా ప్రార్థనకి జవాబేమో? నేను ప్రార్థన చేస్తుంటే ముఖం చాటేస్తున్నావు. నేను బాధపడుతున్నా, శ్రమ పడుతున్నా, కన్నీళ్లు గారుస్తున్నా, నా బాధకు నువ్వు స్పందించట్లే. ఎందుకయ్యా? ఎందుకు స్పందించట్లే? చుట్టూ బలాత్కారులు ఉన్నారు. పాపం విచ్చలవిడిగా జరుగుతూ ఉంది. ఆ పాపానికి కూడా నువ్వు అట్టనే చూస్తూ ఊరుకున్నావు కానీ స్పందించట్లే. చర్యలు తీసుకోవట్లే. దీనికి అనుగుణంగా మనం కొన్ని వచ్చిన భాగాలు చదువుకుందాం. మీకు ఇంకా బాగా అర్థమవుతుంది నేను చెప్పిన 3 విషయాలు. హబక్కూకు 1వ అధ్యాయంలో 2, 3, 4 వచనాలు గమనిస్తే, యెహోవా, నేను మొరపెట్టినను నీవెన్నాళ్ళు ఆలకింపకయుందువు? బలాత్కారము జరుగుతున్నదని నేను నీకు మొరపెట్టినను నీవు రక్షింపకయున్నావు. నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు? బాధ నీవేళ ఊరకయ్యే చూచుచున్నావు. ఎక్కడ చూచినను నాశనమును బలాత్కారమును అగుపడుచున్నవి, జగడమును కలహమును రేగుచున్నవి. అందువలన ధర్మశాస్త్రము నిరర్థకమాయను, న్యాయం ఎన్నడూ జరగకుండా మానిపోయాను. భక్తిహీనులు వచ్చి నీతి పనులను చుట్టుకొందరు, న్యాయము చెడిపోవచ్చున్నది. హబక్కూకు తన బాధను, తన వేదన, చింతను దేవునికి తెలియజేస్తూ ఉన్నాడు. అది అతని బాధ, వేదన. దయచేసి విషయాలు గమనించండి. హబక్కూకు ఎక్కడున్నాడు? హబక్కూకు ప్రవక్త యూదా రాజ్యంలో ఉన్నాడు, యూదయ ప్రాంతంలో ఉన్నాడు. సో పాపం ఎవరు చేస్తున్నారు? చుట్టూ ఉన్న జనాలు అంటే యూదా జనాంగం చేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, యూదా జనాంగం చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు వాళ్ళు పాపం? దేవుని వాక్యం నుంచి పక్కకి వెళ్ళిపోయారు కదా. ధర్మశాస్త్రము నిరర్థకమాయను, దేవుని వాక్యంలో నుంచి పక్కకి వెళ్ళిపోయారు. దేవుని ధర్మశాస్త్రాన్ని అనుసరించట్లే. అందువల్ల న్యాయం కనబట్టలే జీవితాల్లో. గుర్తుపెట్టుకోండి, దేవుని వాక్యాన్ని నుంచి నువ్వు పక్కకు వచ్చావా, అయిపోయింది. నువ్వు తప్పిపోయినట్టు లెక్క, నువ్వు పడిపోయినట్టు లెక్క. దేవుని వాక్యంలో నుంచి ఎప్పుడు కూడా వైదొలగకూడదు. అన్యాయం వచ్చేస్తుంది, అప్పుడు న్యాయం ఉండదు జీవితంలో. కాబట్టి ఈ యూదా జనాంగంలో పాపము పెరిగిపోవడానికి కారణం ఏంటంటే ధర్మశాస్త్రాన్ని వాళ్ళు అనుసరించట్లే, దేవుని వాక్యాన్ని అనుసరించట్లే, దేవుని వాక్యం నుంచి పక్కకు వచ్చేసారు. అందుకనే వాళ్ళ జీవితంలో పాపం వెళ్తూ ఉంది. అర్థమైందా? నీ జీవితాన్ని ఎవరు వెళ్తున్నారు? పాపమా, దేవుడా, దేవుని వాక్యం వెళ్తుందా? దయచేసి గమనించి, ఎవరు వెళ్తున్నారు నీ జీవితాన్ని? ఇది హబక్కూకు వేదన. నీకున్న వేదనే. నా ప్రార్థనకి జవాబు ఇవ్వట్లే, ముఖం చాటేశావు, నా బాధకు స్పందించట్లా. అలాగే చుట్టూ పాపం జరుగుతుంది, ఆ పాపం విషయంలో కూడా నువ్వు చర్యలు తీసుకోవట్లే, స్పందించట్లే. గమనించండి, ఇతను వాడిన పదాలు. ఏం వాడినాడు? 2వ వచనంలో, నేను మొరపెట్టినను నీవెన్నాళ్ళు ఆలకింపకయుందువు. ఎన్నాళ్ళు అంటే అర్థం ఏంటి? చాలాసార్లు ప్రార్థన చేశాడు, ప్రార్థనకి జవాబు రాదు. ఎన్నాళ్ళు దేవా అనేది అడుగుతూ ఉన్నాడు. అంటే మనం అర్థం చేసుకోవాలా, హబక్కూకు లాంటి ప్రవక్తకే చాలాసార్లు ప్రార్థన చేసినా జవాబు రాలే, దేవుని దగ్గర నుంచి సమాధానం రాలే. అయినప్పటికీ కూడా అతడు వదిలిపెట్టలే దాన్ని. దయచేసి ఈ విషయాలు గమనించండి. ఇప్పుడు ప్రవక్త ఏం చేశాడు? మొదటి అంశంలో నేను హబక్కూకు ఉన్న చింత ఏంటి, బాధ ఏంటి మీకు తెలియజేశాను, 3 విషయాలు. ఇప్పుడు హబక్కూకు ఏం చేశాడు? చింత ఉంది, బాధ ఉంది, ప్రార్థన జవాబు రావట్లే, బాధకు స్పందించట్లే దేవుడు. వీటన్నిటి మధ్యలో హబక్కూకు ఏం చేశాడు? ఇవి మనం నేర్చుకోవాలా. మన బాధలో, శ్రమలో దేవుడు ముఖం చాటేశాడు అని అనుకుంటూ ఉన్నప్పుడు, ప్రార్థనకి జవాబు ఇవ్వట్లేదు, బాధకు స్పందించట్లేదు అని అనుకుంటున్నప్పుడు మనం ఏం చెయ్యాలా? దేవుడు ఊరికనే ఉన్నాడు, దేవుడు నా జీవితంలో పని చేయట్లే అనుకుంటూ ఉంటాం. దేవుడు నన్ను వదిలేసాడు, నా కుటుంబాన్ని వదిలేసాడు అనుకుంటూ ఉంటాం. దేవుడు నన్ను పట్టించుకోవట్లే, నా కుటుంబాన్ని పట్టించుకోవట్లే, నా సమస్యలు పట్టించుకోవట్లే. ఎన్నిసార్లు అనుకోలే? వీటన్నిటి మధ్యలో
ఇలాంటి పరిస్థితులు, అనుమానాలు, సందేహాలు, ప్రశ్నలు, ఫిర్యాదులు దేవుని ఎడల మనకున్నప్పుడు మనం ఏం చేయాలా? మొదటిది గుర్తుపెట్టుకోండి, నీ ఫిర్యాదుల్ని, నీ ప్రశ్నల్ని, నీ సందేహాల్ని దేవుని ఎద్దకు తీసుకొని వెళ్ళాలి. దేవునితో సంభాషించాలి. ఎంతవరకు సంభాషించాలి? ఆయన జవాబిచ్చేంత దాకా మాట్లాడుతూనే ఉండాలి, ప్రార్థిస్తూనే ఉండాలి. ఆయన జవాబిచ్చేదాకా మాట్లాడుతూనే ఉండాలా, సంభాషిస్తూనే ఉండాలా, ప్రార్థన చేస్తూనే ఉండాలా. ఇది నీ జీవితంలో అలవాటుగా కలిగి ఉన్నావా? నేను అడుగుతున్న మొదటి ప్రశ్న. నీ సమస్య ఉంది, ఫిర్యాదు ఉంది, నీకు ప్రశ్నలు ఉన్నాయి, అనుమానాలు వచ్చాయి, సందేహాలు వచ్చాయి, దేవుని విషయాల్లో నువ్వు తడబడుతున్నావు, ఆయన స్పందించట్లేదని ఊరికనే ఖాళీ కూర్చోవద్దు. దేవుని దగ్గర తీసుకొని పో నీ ఫిర్యాదుల్ని, నీ యొక్క ఫిర్యాదుల్ని, నీ సందేహాల్ని, ప్రశ్నల్ని దేవుని దగ్గర తీసుకొని పో, దేవుని దగ్గర పెట్టు. ఈయన పెడుతూనే ఉన్నాడు, హబక్కూకు పెడుతూనే ఉన్నాడు, జవాబు రావట్లా, అయినా పెడుతున్నాడు. మానలే ప్రార్థన మానొద్దు, దేవునితో సంభాషించటం మానొద్దు, దేవునితో మాట్లాడుతూనే ఉండు. దయచేసి గమనించు ఈ విషయాల్ని. దేవునితో మాట్లాడుతూనే ఉండు, సంభాషిస్తూనే ఉండు. ఎన్నాళ్ళు అనేది నీ మనసులో ఉన్నప్పటికీ, ఇంకా జవాబు ఇవ్వట్లేదే అనేది నీ మనసులో ఉన్నప్పటికీ కూడా నువ్వు సంభాషిస్తూనే ఉండు, ప్రార్థిస్తూనే ఉండు, దేవునికి చెప్తూనే ఉండవు, నీ ఫిర్యాదుల్ని ఆయనకి తెలియజేస్తూ ఉండు, నీ బాధను ఆయనకి తెలియజేస్తూనే ఉండవు. హబక్కూకు అదే చేశాడు. మొదటి అంశం ఇది, దేవునితో సంభాషించటం అంటే ప్రార్థన చేయటం. మన భాషలో దేవునితో సంభాషించటం, ప్రార్థన చేయటం మానద్దు. జవాబులు ఆలస్యమైనా, ఆయన మాట్లాడటం, సమాధానం ఇవ్వటం ఆలస్యమైనా నువ్వు ప్రార్థిస్తూనే ఉండు. విసుగు రాకూడదు ప్రార్థనలో. విసుగు వచ్చే సందర్భాలు ఉంటాయి. మన మానవులం, మనమే దేవదూతలం కాదు. సహనం కొన్నిసార్లు కోల్పోతూ ఉంటాం, ఓపికలు నశిస్తాయి. కానీ మానద్దు, ప్రార్థిస్తూనే ఉంటాం. దేవునికి నీకున్న ఫిర్యాదులు దేవుని ముందర పెడుతూనే ఉంటావు. అది మొదటి అంశం. తర్వాత ఒకానొక సమయంలో దేవుడు ఇక బ్రేక్ చేశాడు, తన మౌనానికి బ్రేక్ చేశాడు. దేవుని మౌనం. చాలా సందర్భాలలో దేవుడు మన జీవితాల్లో మౌనంగా ఉంటాడు. యోబు బాధ కూడా అదే. నా బాధ చూసి ఎందుకు మౌనంగా ఉన్నావయ్యా? ప్రభు మౌనం తట్టుకోలేం. మన ఇళ్ళల్లో కూడా ఏదన్నా జరిగితే, చిన్న చిన్న కొట్లాటలు అవన్నీ జరిగితే అలుగుతారు. మన కుటుంబ సభ్యులు అలిగినప్పుడు వాళ్ళు మౌనంగా మూతి ముడుచుకొని ఉంటారు. నాకు బాగా అలవాటు అట్టటి అలగటం. సరే, మూతి ముడుచుకొని ఉంటారు, మాట్లాడరు. ఆ మాట్లాడకపోతే ఆ మౌనం భరించడం చాలా కష్టం. వాళ్ళు తిడితే బాగానే ఉంటుంది, మాట్లాడితే బాగానే ఉంటుంది, కానీ మన మూతి ముడుచుకొని ఉంటే, మౌనంగా ఉంటే దాన్ని భరించలే. అట్టాడిది కుటుంబ సభ్యుడు మౌనంగా ఉంటేనే భరించలేనప్పుడు దేవుడు మౌనంగా ఉంటే, ఎవరి మీద అయితే ఆధారపడి బతుకుతున్నామో ఆయనే మన జీవితాల్లో మౌనంగా ఉంటే తట్టుకోవడానికి నేర్చుకో. అన్ని సందర్భాల్లో వెంటనే జవాబు ఇవ్వడు ఆయన. నేను ఒక మాట చెప్తా, కొన్ని సందర్భాల్లో మీరు ప్రార్థన చేస్తున్నప్పుడే దేవుడు జవాబు మార్గ మధ్యలో ఉంటుంది కదా. మార్కు తల్లి మరియ వాళ్ళ ఇంట్లో ప్రార్థన చేస్తున్నారు పేతురు కొరకు. పేతురు చెరసాలలో ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుడు ఆల్రెడీ పని చేస్తున్నాడు. వాళ్ళ ప్రార్థనకి జవాబు తలుపు దగ్గర ఉంది. పేతురు తలుపు కొడుతున్నాడు, దేవుడు విడుదలని ఇచ్చాడు. ప్రార్థన చేస్తున్నారు, జవాబు వచ్చేసింది. ప్రార్థన చేస్తున్నాడు, జవాబు వచ్చేసింది. కొన్నిసార్లు అట్ట జరుగుతాయి. ప్రార్థన చేస్తున్నప్పుడే జవాబు దేవుడు పంపిస్తూ ఉంటాడు. దయచేసి ఈ విషయాలు గమనించండి. కొన్నిసార్లు ప్రార్థన అయిన వెంటనే, అయ్యా నీ చిత్తమైతే, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయి, ఒక ప్రార్థన, విన్నపం, అభ్యర్థన. వెంటనే ఆ విన్నపం అయిపోయిన తర్వాత ముట్టి స్వస్థపరిచాయి కుష్ఠరోగం గల ఆ వ్యక్తిని. తర్వాత, అయ్యా మా సోదరుడు జబ్బు పడ్డాడయ్యా అని కబురు పెట్టారు. కబురు అందేసరికి ఆయన ఆ లాజరు చనిపోయాడు. తర్వాత 4 రోజులకు వచ్చాడు. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ అభ్యర్థనకి 4 రోజుల తర్వాత దేవుడు సమాధానం ఇచ్చాడు. తర్వాత మీరు దయచేసి గమనించండి, జకరియా ఎలిజబెత్తులు ప్రార్థన చేస్తున్నారు, సంతానం కావాలా చేసి అలసిపోయి ఇక ఒకానొక టైంలో వాళ్ళ ముసలోళ్ళు అయిపోవటం ప్రారంభమయ్యేసరికి ఆ ప్రార్థన కూడా చేయటం మానేశారు. ఎందుకంటే వాళ్ళ శరీరాలు సహకరించాం, ముసలోళ్ళు అయిపోయారు. బహుకాలము గడిచిన వృద్ధులైరి అని వాక్య భాగంలో వ్రాయబడి ఉంది. అప్పుడు జవాబిస్తాడు దేవుడు.
బహుకాలం గడిచిన వృద్ధులైన తర్వాత ఆ ప్రార్థనకి జవాబు వచ్చింది. బాప్తిస్మా ఇచ్చే యోహాను వాళ్ళకి ఇవ్వబడ్డాడు. కాబట్టి దయచేసి గమనించండి, మనమేమో తక్షణ పరిష్కారం కొరకు మన మనసులో ఆశపడుతుంటే వేగిరి పడుతుంటాం, కానీ దేవుని జవాబులు ఎలా ఉంటాయి? దేవుడి జవాబులు ఎలా ఉంటాయి? ఇస్సాకు ప్రార్థన చేసాడు సంతానం కొరకు 20 సంవత్సరాల తర్వాత, అంటే 19 సంవత్సరాల తర్వాత 20వ సంవత్సరంలో ప్రార్థన చేస్తున్న 20వ సంవత్సరంలో వాళ్ళకి రిబ్కా గర్భంలో శిశువులు ఉన్నారు. దయచేసి గమనించి 20 సంవత్సరాలు పట్టింది కుమారులను పొందేసరికి, 20 సంవత్సరాలు. కాబట్టి ప్రార్థనకు జవాబు ఇస్తాడు ఆయన, ఖచ్చితంగా ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడు? అది ఆయన చేతిలో ఉంది. మంచి మాట నేను చెప్తా. ఒకరోజు ఇదే సిరీస్లో ఆయన కాలంలో, ఆయన పరిపూర్ణ సమయం, ఆయన కాలము, ఆయన పరిపూర్ణ సమయం, ఆయన నిర్ణయ కాలం, వీటిలో జరుగుతాయి. దాని కొరకు వేచి ఉండాలి. కొన్నిసార్లు ఆ కాలం వచ్చేంత దాకా ఆయన మౌనం అంటాడు. ఆయన మౌనాన్ని భరించడం నేర్చుకో. ఆయన మౌనం కొన్నిసార్లు ఆయన జవాబిచ్చే విధానంలో మౌనం కూడా ఒక జవాబే. మౌనంగా ఉన్నాడు. యోబు ఎన్నిసార్లు ప్రార్థన చేసింది, ఏందే మౌనంగా ఉన్నాడు. హబక్కుకు చాలాసార్లు ప్రార్థన చేశాడు, మౌనంగా ఉన్నాడు. అందుకనే ఎన్నాళ్ళు ఎందుకు అనేది వచ్చింది. అటు నేర్చుకో దయచేసి ఈ విషయాల్ని. ఆయన మౌనంగా ఉన్నా ప్రార్థిస్తూనే ఉండు, సంభాషిస్తుండు. ఆయన నీకు జవాబిచ్చేంత దాకా సంభాషిస్తూనే ఉండు, ప్రార్థిస్తూనే ఉండు. సరే, ఏమైంది హబక్కుకు జీవితంలో? ఫిర్యాదులు చేస్తూనే ఉన్నాడు, ప్రార్థిస్తూనే ఉన్నాడు, దేవునితో సంభాషిస్తున్నాడు. ఒకానొక సమయంలో, ఆయన నిర్ణయ సమయంలో దేవుడు జవాబిచ్చాడు. ఏం జవాబిచ్చాడు? బాగా గమనించండి. దేవుడు ఏమంటాడు అంటే, అయ్యా నేనేం మొద్దుబారిపోవాలా నీ విషయంలో, నేనేమి పని చేయకుండా ఊరకనే ఉండలా, నేనేం మిమ్మల్ని పట్టించుకోకుండా ఊరకనే ఉండలా, నా పని నేను చేస్తున్నా. ఏ పని చేస్తున్నా? నీ బాధ ఒకటేంటి? చుట్టూ పాపం జరుగుతుంది. యూదా జనులు ధర్మశాస్త్రం నుంచి తప్పిపోయి ఇష్టానుసారంగా పాపం చేస్తున్నారు. వాళ్ళ మీద చర్యలు తీసుకోవా? పాపానికి నువ్వు ఎందుకు స్పందించట్లే? ఇది కదా ఒక బాధ. దేవుడు ఏమంటాడంటే, నేను యూదయ జనాంగాన్ని క్రమశిక్షణలో పెట్టడానికి ఒక పథకం రచించి దాన్ని అమలు చేసే క్రమంలో ఉన్నా. స్పష్టంగా హబక్కుకు దేవుడు తన భవిష్యత్తు ప్రణాళికను బయలుపరుస్తూ ఉన్నాడు. ఓ ప్రవక్త, అయ్యా బిడ్డ, నువ్వు దగ్గర దృష్టి కలిగి ఉండకూడదు, దూరదృష్టి. మనం ఏం చేస్తాం తెలుసా? మన చుట్టూ ఆవరించిన చేదు పరిస్థితుల్ని చూస్తూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం, కురిగిపోతూ ఉంటాం. దగ్గర దృష్టి, బియాండ్ దట్ చూడాలి, దాని తర్వాత చూడాలి. బియాండ్ దూరదృష్టి కలిగి ఉండాలి. దేవుడు ఏం చేయదలిచాడు? నిజమే, నాకు బాధలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, ఎంతకాలం అనే సమస్యలు ఉన్నాయి నాకు. దేవుడు స్పందించట్లేదు. సరే, దీని వెనకాల ఏమున్నాయి? నేను అదే ఆలోచిస్తూ ఉన్నాను. దయచేసి గమనించండి. ఇప్పుడు నేను దగ్గర దృష్టి కలిగి ఉంటే నాకు వచ్చిన ఈ క్యాన్సరు, ఈ స్టేజీలు, సమస్యలు అయిపోయినాయి, బాగుపడతానో లేదు, ఏ చింతలో ఉండిపోవాలి. అంతే కదా. నేను దగ్గర దృష్టి కలిగి ఉంటే దీని గురించి ఆలోచిస్తూ, చింతపడుతూ, వేదన పడుతూ, దుఃఖపడుతూ, కృంగిపోయి, కూలిపోయి ఉండాలి. దాని నుంచి దృష్టి మలచాలా. ఇది నేర్చుకోవాలా. నీ సమస్యల మీద నుంచి దృష్టి మలచు, నీ బాధ మీద నుంచి దృష్టి మలచు, ఏదైతే నీకు కన్నీరు తెప్పిస్తుందో దాని మీద నుంచి దృష్టి మలచు. దేవుని సమాధానాలు వినటానికి వేగిరపడు, దేవుని జవాబులు వినటానికి వేగిరపడు. దూరదృష్టి కలిగి ఉండాలా. కాబట్టి నేను నేర్చుకున్న పాఠం అది. నా చుట్టూ ఆవరించిన నా పరిస్థితులను నేను చింతించుకుంటే లాభం లేదు. నేను ఏదో ఒకటి చేయాలి, దాన్ని వదిలేయాలి అని ఆలోచించటం మానేయాలి. ఈ పరిస్థితుల్లో కూడా నేను దేవునికి ఏ రీతిగా ఉపయోగపడగలను, అది నేను ఆలోచించింది. బియాండ్ దట్, దాన్ని వెనకాల. సరే, తెప్పించాడు దేవుడు, అయితే ఏంది? అనుమతించాడు దేవుడు, అయితే ఏంది? ఎందుకు అనుమతించాడో ఆయనే చెప్తాడు సరైన సమయం వచ్చినప్పుడు. నేను ఎందుకు బాధపడాలా? దీనికి మించి నేను ఆలోచించాలి. దేవునికి నా జీవితం ద్వారా ఎలా మహిమ రాగలను, దేవునికి నేను ఏ రీతిగా ఉపయోగపడగలను, ఇది నేను ఆలోచించింది. హబక్కుకుతో అదే దేవుడు చెప్తాడు, దగ్గర దృష్టి వద్దు, దూరదృష్టి కలిగి ఉంటా.
చుట్టూ జరుగుతున్న పరిస్థితులను చూడొద్దు. బియాండ్ దట్, దాని వెనకాల చూడు, దాని వెనకాల చూడు. నీ జీవితంలో దేవుడు అనుమతించాడంటే దాని వెనకాల ఏదో ఉన్నతమైన ఉద్దేశం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, రాసి పెట్టుకోండి మీ హృదయాల్లో. నువ్వు విశ్వాసవి. నీ జీవితంలో ఏం జరిగినా, నీ కుటుంబంలో ఏది జరిగినా దాని వెనకాల దేవుని హస్తం ఉంది. దేవుని హస్తాన్ని గుర్తించాలా, దేవుని కార్యాలను గుర్తించాలా. దేవుడు చక్కగా కొంతమంది జీవితంలో ఒక ప్యాటర్న్లో పనిచేస్తుంటాడు, ఒక పద్ధతిలో పనిచేస్తుంటాడు. ఆ పద్ధతిని నువ్వు గుర్తించగలిగితే, గ్రహించగలిగితే, దాన్ని గుర్తించడం ఎట్లా, గ్రహించడం ఎట్లా, నీ వెనకాల చూడు. నేను చెప్పాను ఇంతకుముందు కూడా, నా సిరీస్లో కూడా అదొక భాగం. దేవుని హస్తాన్ని, దేవుని కార్యాన్ని గుర్తించడం ఎట్లా, దాన్ని బట్టి ఒక అవగాహన వస్తుంది, విశ్వాసం పెరుగుతుంది. నా జీవితంలో దేవుడు ఇట్లా పనిచేస్తున్నాడు ఇంతవరకు, కాబట్టి దేవుడు నా పరిస్థితులు ఇలా పనిచేయగలడు అని ఒక విశ్వాసం వస్తుంది, ఒక ఆలోచన వస్తుంది, విశ్వాసం వస్తుంది, నమ్మకం వస్తుంది. దాని ద్వారా హోప్ వస్తుంది, నిరీక్షణ వస్తుంది. దేవుడు నాకు ఏదో ఒక మేలు చేయగలడు అనే నిరీక్షణ వస్తుంది. దేవుని హస్తాన్ని నెహెమీయా భక్తుడు ఎంత చక్కగా గుర్తించాడు, ఎజ్రా భక్తుడు గుర్తించాడు. దేవుని హస్తం నాకు సాయం చేస్తాడు, దయగలిగిన హస్తం అంటాడు, కృపా కలిగిన హస్తం అంటాడు. దేవుడు నీ జీవితంలో కూడా ఈ కార్యాలు చేయను గాక. దేవునితో సుడిగా మాట్లాడిన గాక. ప్రియ సోదరి సోదరుడా, దగ్గర దృష్టి కలిగి ఉండొద్దు, దూరదృష్టి కలిగి ఉండదు. దేవుడు నీ జీవితంలో అనుమతించాడా, ఒక చేదును అనుమతించాడా, ఒక బాధను అనుమతించాడా? దేవునికి ఏదో ఉద్దేశం కలిగి ఉంది. రామ 8:28 అదే రాయబడి ఉంది, మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవి. మేలు కలుగుటకై, కింద ఫుట్ నోట్లో ఆయన మేలు కలుగుటకై సమస్తమును సమకూర్చి జరిగించుచున్నాడు అనే మాట ఎంత చక్కగా వ్రాయబడి ఉన్నదో. కాబట్టి దగ్గర దృష్టి వద్దు, దూరదృష్టి కలిగి ఉండి. అదొకటి. హబక్కుకు దేవుడు సమాధానం ఇచ్చేటప్పుడు ఒకానొక టైంలో సైలెన్స్ని బ్రేక్ చేశాడు. నీ జీవితంలో కూడా అంతే. ఇప్పుడు మౌనంగా ఉన్న ఏదో ఒక టైంలో సైలెన్స్ని బ్రేక్ చేస్తాడు. తన సైలెన్స్ని, తన మౌనాన్ని బ్రేక్ చేస్తాడు, నీతో మాట్లాడతాడు. అప్పుడు ఆనందంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. కొన్నిసార్లు ఆందోళన కూడా కలుగుతుంది. ఆయన చెప్పే జవాబులు విని ప్రవక్తకు అదే కలిగింది, ఆందోళన కలిగింది. నిజం చెప్పాలంటే అయోమయానికి గురయ్యాడు, విస్మయానికి గురయ్యాడు. నిజం చెప్పాలంటే ప్రవక్త యొక్క చింతకు జవాబిస్తున్నాడు ఆయన. ఆ చింతకు జవాబిచ్చే విధానం, ఆ జవాబు మింగుడు పట్టలే. హబక్కుకు ఏం చెప్పాడు దేవుడు? నువ్వేమో నేను పాపాన్ని చూసి కూడా ఏమి స్పందించట్లేదు నువ్వు అంటున్నావు. యూదా జనాంగము మార్గం తప్పిపోయారు, తప్పులు చేస్తున్నారు, బలత్కారం నిండి ఉంది, నాశనం ఉంది, జగడం ఉంది, కలహం ఉంది, ఏం చర్యలు తీసుకోవట్లేదు అని నువ్వు అంటున్నావు. కానీ నేను వాళ్ళని క్రమశిక్షణలో పెట్టడానికి, వాళ్ళని దిద్దుబాటు చర్య తీసుకోవడానికి నేను ఒక పథకం రచించి దాన్ని అమలు చేసే పనిలో ఉన్నా. నీకు అర్థం కాదు అది. నువ్వు దగ్గర దృష్టి కలిగి ఉన్నావు. దూరదృష్టిలో నేను చర్య తీసుకోబోతున్నా, ఆల్రెడీ పథకం రచించా. ఏంటి ఆ పథకం అంటే, నేను బబులోనీయులను రేపుతున్నా. యూదా జనాంగాన్ని నల్లగొట్టడానికి, యూదా జనాంగం మీద చర్యలు తీసుకోవడానికి, యూదా జనాంగాన్ని క్రమశిక్షణలో పెట్టడానికి నేను అన్యజనులు బబులోనీయులను రేపుతున్నా. బబులోనీయులను తీసుకొని వచ్చి వీళ్ళని ఓడించి, యూదా జనాంగాన్ని ఓడించి చెరలోకి తీసుకోబోతా, క్రమశిక్షణలో పెడతా. దేవుడు చెప్పాడు. ఇది మీరు ఇంటికి పోయిన చదవండి. హబక్కుకు గ్రంథంలో 1వ అధ్యాయంలో 5-11 వచనాల్లో వ్రాయబడి ఉంది. 5-11 వచనాల్లో దేవుడిచ్చిన జవాబు అక్కడ లిఖించబడింది. కాబట్టి దయచేసి గమనించండి. 1, దేవునితో సంభాషించడం నేర్చుకోవాలా. 2, దూరదృష్టి కలిగి ఉండాలా, దగ్గర దృష్టి కలిగి ఉండకూడదు. 3, దేవుని యొక్క మౌనాన్ని భరించాలా. ఒకరోజు బ్రేక్ చేస్తాడు ఆయన మౌనాన్ని. 4, ఆయన స్వరాన్ని వింటానికి, ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు స్వరాన్ని వినటానికి నేర్చుకోవాలి. దేవుడు ఏదో మాట్లాడుతుంటే స్వరం వింటం నేర్చుకోవాలి. అప్పుడే దేవుని యొక్క జవాబులు మనకు తెలుస్తాయి. స్వరం వింటం నేర్చుకోవాలా. సమయం ఏమో మనం ఇండ్లలో ఏం జరుగుతుంటుంది అంటే, కొన్నిసార్లు బయటికి పోతూ ఉంటారు, యజమానురాలు ఇంటికి బయటికి పోతూ ఉంటారు బజార్కి. ఇంట్లో నుంచి చెప్తూ ఉంటారు, అది తీసుకురా, ఇది తీసుకురా. సగం వింటాం, సగం వినాం, వెళ్ళిపోతూ ఉంటాం. మళ్ళీ వచ్చిన తర్వాత కొట్లాట. నేను అది చెప్పా, నువ్వు ఎందుకు తీసుకురాలే, అది చెప్పా, ఎందుకు తీసుకురా, నువ్వు ఇంటేగా, బయటికి పోయేటప్పుడు నువ్వు వినలే కాబట్టి నీకు తెలియలే, అందుకని నువ్వు తీసుకురాలే. అంతేగా దేవుడు ఏదో ఒక టైంలో విషయాలు చెప్తూనే ఉంటాడు మనకి. ఆయన మాట్లాడటం స్టార్ట్ చేస్తే నాన్ స్టాప్గా మాట్లాడతాడు.
నాన్ స్టాప్గా మాట్లాడు. నీకంటే ఎక్కువ ఓపిక. నువ్వు ప్రార్థించడానికి 1 గంట సేపు స్పెండ్ చేస్తే ఆయన 2 గంటలు కూడా నీతో మాట్లాడగలడు. ఆయనకి చాలా ఓపిక ఎక్కువ. వింటం నేర్చుకో. ఆయన పాత సన్నిధిలో ఆయన స్వరం వింటం నేర్చుకో. 1 వే ట్రాఫిక్ ఉండకూడదు. దేవునితో సంభాషణ 2 వే ట్రాఫిక్. ఇక్కడి నుంచి పైకి పోవాలా ప్రార్థన ద్వారా, అక్కడి నుంచి కిందికి రావాలా ఆయన స్వరం వింటం నేర్చుకోవాలి. అప్పుడు జవాబులు తెలుస్తాయి. ఇప్పుడు గుడ్డికి ముందుకు వెళ్తుంటాం. ఇప్పుడు ఒక పెళ్లి సంబంధం వచ్చింది, ముందుకు పోవాలా వద్దా, ముందుకు పోవాలా వద్దా అని ప్రార్థన చేస్తూ ఉంటాం. ప్రార్థన చేస్తూనే ఉంటాం, కానీ ఆయన ఏం చెప్తాడు అనేది వినటానికి మనకు మనసు రాదు. మన సమయమీయం. మనసు అంటే నా ఉద్దేశంలో సమయమీయం. ఆయన ఏం చెప్పి ఎస్ అంటాడా, నో అంటాడా, ముందుకు పోమంటాడా, ఆగమంటాడా, అది వినాలిగా. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, దేవుని సమాధానం వినాలిగా. విను, కూర్చో, మౌనంగా ఉండటం నేర్చుకో. దేవుని సన్నిధిలో నువ్వు మౌనంగా ఉంటే ఆయన మాట్లాడతాడు. తను ఎదుట మౌనంగా ఉన్న వారితో దేవుడు మాట్లాడటానికి ఇష్టపడతాడు. విను, అప్పుడే కదా నువ్వు ఏ మార్గంలో ముందుకెళ్ళాలనో, ఒక అబ్బాయిని ఒక అమ్మాయిని చేసుకోవాలన్నా లేదా అనేది దేవుడు చెప్తే కదా నీకు తెలిసేది. లేకపోతే నువ్వు గుడ్డివాడిగా ముందుకెళ్ళిపోతా ఉంటావు. దేవుడు నీతో సూటిగా మాట్లాడను కాక ఏ సమస్య అయినా, అప్పుల సమస్య, నన్ను ఏం చేయమంటావు చెప్పు దేవా. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు చెప్పు, నన్ను ఏం చేయమంటావు చెప్పు. ఏ విషయంలో అయినా, పిల్లల విషయంలో అయినా, ఏ విషయంలో అయినా మాట్లాడు దేవా, మాట్లాడతాడు. చక్కగా మాట్లాడతాడు. ఒక రకంగా నేను ఒక మాట చెప్తా. నువ్వు చేసే ప్రార్థన 1 గంట అనుకో, ఆయన నీతో 2 గంటలు మాట్లాడటానికి నువ్వు అనుమతించి వింటూ ఉంటున్నప్పుడు నీ జీవితం అద్భుతంగా ముందుకెళ్తుంది. నీకు వచ్చే ధైర్యం వేరు ఉంటుంది. నీకు లోపల ఉండే మనోధైర్యం వేరు ఉంటుంది. నీలో ఉండే సమాధానం వేరు ఉంటుంది. నీకు వచ్చే శక్తి వేరు ఉంటుంది. దేవునితో సూటిగా మాట్లాడిన కాక మౌనం బ్రేక్ చేసాడు దేవుడు. హబక్కూకుతో మాట్లాడాడు. అయితే ఫలితం ఏందో తెలుసా? దేవుడు చెప్పిన జవాబులు విని ఇంకా ఎక్కువ కలవరానికి గురయ్యాడు. ఆందోళన చెందుతున్నాడు. అయోమయానికి గురయ్యాడు. విస్మయానికి గురయ్యాడు. గందరగోళానికి గురయ్యాడు. ఎందుకో తెలుసా? ఏంది దేవా, నిజమైన దేవుడైన నిన్ను ఎరిగిన ఈ యూదా జనాంగాన్ని క్రమశిక్షణలో పెట్టడానికి విగ్రహారాధికులైన బబులోను దేశస్తులను లేపుతున్నావా? వాళ్ళని తీసుకొని వస్తావా? కనీసం ఇక్కడ వీళ్ళన్నా దేవుడు తెలుసు, నిజమైన దేవుడు తెలుసు. కొంతమంది నీతిమంతులు కూడా ఉన్నారు, మంచోళ్ళు కూడా ఉన్నారు యూదా జనాంగంలో. మరి వాళ్ళని చంపడానికి, వాళ్ళకు క్రమశిక్షణలో పెట్టడానికి నువ్వు విగ్రహారాధికుల్ని ఎందుకు రేపుతున్నావు? వణుకుతున్నాడు మనోడు. హబక్కూకు వణుకుతున్నాడు. ఏంది పరిస్థితి? నేనేమో పాపానికి నువ్వెందుకు స్పందించట్లే, చుట్టూ బలాత్కారం జరుగుతుంది అనేది నా వేదన, నేను కాదంటలే. కానీ నువ్వేం జవాబిస్తున్నావు? నేను విగ్రహారాధికులు తీసుకొని వస్తా, వీళ్ళని క్రమశిక్షణలో పెడతా, వీళ్ళని చంపుతా, వీళ్ళని చెరలోకి తీసుకొని పోతా, వీళ్ళ మీద దాడి చేయిస్తా, ఇలాంటి మాటలు వినేసరికి హబక్కూకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. గందరగోళానికి గురయ్యాడు. అయోమయానికి గురయ్యాడు. చాలాసార్లు దేవుని స్పందన మన జీవితంలో, దేవుని యొక్క జవాబులు మనల్ని కలవరానికి గురి చేస్తూ ఉంటాయి, ఆందోళనకు గురి చేస్తూ ఉంటాయి. దేవుడు మనం ఊహించినట్టుగా, ఈయన ఉద్దేశం ఏంటంటే ఏదో బుద్ధి చెప్పి యూదా జనాంగాన్ని బుద్ధి చెప్పి మార్గంలో పెట్టు దేవా అనేది ఈయన పాపం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు హబక్కూకు. దేవుడు అంటాడు అట కాదు, నేను విగ్రహారాధికను తీసుకొని వస్తా, వీళ్ళని క్రమశిక్షణలో పెడతా, వీళ్ళని చెరలోకి తీసుకొని పోతా, బబులోను దేశానికి తీసుకొని పోతా. అట్లా చాలా ప్రశ్నలు వచ్చాయి. దేవుని యొక్క సమాధానాన్ని ప్రశ్నిస్తున్నాడు, దేవుని యొక్క ప్రణాళికని ప్రశ్నిస్తున్నాడు. ఇప్పుడు అందుకని ఏం చేస్తున్నాడు? మళ్ళీ ప్రార్థన చేస్తున్నాడు, మళ్ళీ దేవునితో సంభాషిస్తున్నాడు. అది మనం నేర్చుకోవాలి హబక్కూకు జీవితంలో నుంచి. ఏంటంటే ఏమొచ్చినా దేవునితో సంభాషించు. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను. మనం లాంగ్ జర్నీ చేస్తూ ఉన్నాం, బస్సులోనో, కారులోనో, రైల్లోనో, ఎక్కడో లాంగ్ జర్నీ చేస్తున్నాం. మనతో పాటు ఎవరో ఒకరు పెద్దోళ్ళు ఉన్నారనుకోండి తోడుగా. ఏం చేస్తాం? ఆ ప్రయాణం అంతా మాట్లాడుతూనే ఉంటాం కదా, టైం పాస్ అయినా కావటానికి సంభాషిస్తూ ఉంటాం. నువ్వు అతనితో మాట్లాడుతూ, అతను నీతో మాట్లాడుతూ ఉంటావు. సంభాషణ, ఈ ప్రయాణంలో సంభాషణ. మన జీవిత యాత్రలో ప్రభుతో సంభాషణ అనేది చాలా ముఖ్యం. నువ్వు మాట్లాడాలా, ఆయన స్వరం వినాలి. ఇప్పుడు మళ్ళీ
మళ్ళీ ఈ సమాధానం విన్న తర్వాత హబక్కూకు భక్తుడు దేవుని ప్రణాళికను ప్రశ్నిస్తూ, వాదిస్తూ మళ్ళీ దేవునితో సంభాషిస్తున్నాడు. ఇదే మాటలో ఇంటికి పోయిన చదవండి. హబక్కూ గ్రంథం 1వ అధ్యాయంలో 12వ వచనం నుంచి చివరి వరకు 12 నుంచి 17. కాబట్టి 1వ అధ్యాయంలో గమనించండి, మొదటి 2 నుంచి 4 వచనాలు హబక్కూ యొక్క చింత, వేదన, ప్రార్థన తెలుస్తూ ఉంది. ఆ తర్వాత 5 నుంచి 11 దేవుని యొక్క జవాబు తెలుస్తుంది. 12 నుంచి 17 తిరిగి హబక్కూకు దేవుని యొక్క ప్రణాళికను ప్రశ్నించటం, వాదించటం, దేవునితో సంభాషించటం కనబడుతుంది. ఇది అలవాటు అయి ఉండాలి మన జీవితంలో, ఇది అభ్యాసం అయి ఉండాలి, మనకు ఒక ప్రాక్టీస్ అయి ఉండాలి. దేవునితో మాట్లాడటం ఆయన మౌనంగా ఉన్నా మాట్లాడుతూ ఉండాలి, జవాబు ఇవ్వకపోయినా మాట్లాడుతూ ఉండాలి, బాధకు స్పందించకపోయినా మాట్లాడుతూ ఉండాలి. ఒకవేళ స్పందించి ఆయన చెప్పే జవాబులు మనకు గందరగోళంగా ఉన్నా, అయోమయంగా ఉన్నా మనం వినాలి, సంభాషించాలి, వినాలి, మళ్ళీ మాట్లాడాలి, మళ్ళీ దేవునితో మాట్లాడాలి. కాబట్టి ఈసారి ప్రవక్త తన వేదన అంతా దేవుని ముందు పెట్టాడు. ఎందుకు ఇట్ట చేస్తున్నావయ్యా? సరే, దేవుడు మళ్ళీ సైలెంట్గా ఉన్నాడు. దేవుడు మళ్ళీ సైలెంట్గా ఉండేసరికి ఇప్పుడు ప్రవక్త డిసైడ్ అయ్యాను, ఏం లేదు, నేను వేచి ఉంటా. ఇది ఇంకొక అంశం. దేవునితో సంభాషించటం ఒక అంశం అయితే, దేవుని స్వరం వినటం ఇంకొక అంశం అయితే, దేవుని మౌనాన్ని భరించటం, పాజిటివ్గా అర్థం చేసుకోవటం ఇంకొక అంశం అయితే, దేవునితో కంటిన్యూస్గా సంభాషించటం అనేది ఇంకొక అంశం అయితే, ఇప్పుడు ఇంకొక అంశం వస్తుంది. హబక్కూకు ద్వారా మనం నేర్చుకునే పాఠం కనిపెట్టుకొని ఉండటం. ఆయన ఏమంటాడంటే 2వ అధ్యాయంలో కొన్ని వచనాలు చదువుకుందాం. 2వ అధ్యాయం హబక్కూ గ్రంథం 1వ వచనంలో, ఆయన నాకు ఏమి సెలవిచ్చునో, నా వాదం విషయమే నేనేమి చెప్పుదునో చూచుటకై నేను నా కావలి స్థలం మీదను గోపురం మీదను కనిపెట్టుకొని ఉందునను కొనగా. ఇప్పుడు మళ్ళీ దేవుడు సమాధానం ఇవ్వాలా, తన ప్రశ్నలకు జవాబు ఇవ్వాలా. అందుకనే అంటాడు, నేను కనిపెట్టుకోనుంటా. చాలా కష్టమే, అయినా కానీ కనిపెట్టుకొని ఉండాలి. దేవుని వాగ్దానాల నెరవేర్పు కొరకు కనిపెట్టుకొని ఉండాలి. దేవుని వాక్యపు యొక్క నెరవేర్పు కొరకు కనిపెట్టుకొని ఉండాలి. దేవుని యొక్క ఆ సమాధానాల నెరవేర్పు కొరకు కూడా కనిపెట్టుకొని ఉండాలి. దేవుని యొక్క సమాధానం వచ్చుటకు కూడా కనిపెట్టుకొని ఉండాలి. ఇక్కడ ఆయన ఏమంటాడంటే, కావలి స్థలం మీదను గోపురం మీదను నేను అంటే పోయి పట్టణం చివరిలో ఉన్న కావలి స్థలం మీద, గోపురం మీద అక్కడ కనిపెట్టుకొని ఉంటానని అది అర్థం కాదు. ఆయన ఉద్దేశంలో ఇది అతని మానసిక స్థితిని తెలియజేస్తూ ఉంది. గోపురం మీద, కావలి స్థలం మీద సైనికులు పహారా కాస్తూ ఉంటారు. చుట్టూ పట్టణం చుట్టూ కోట గోడ ఉంటుంది. ఆ కోట గోడ అక్కడక్కడ ఈ కావలి స్థలాలు ఉంటాయి, పహారా కాసే సైనికులు ఉంటారు. గోపురాలు ఉంటాయి, అక్కడ కూడా పహారా కాస్తుంటారు సైనికులు. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, దూరం నుంచి శత్రువులు దగ్గరకు వస్తూ ఉంటే వాళ్ళ కదలికలను చూస్తూ ఉంటారు. మిగతా సైన్యాన్ని అలర్ట్ చేస్తూ ఉంటారు. సో బాగా చాలా షార్ప్గా పహారా కాస్తూ ఉంటారు. ఎక్కడి నుంచి వస్తాడా శత్రువు. కాబట్టి కావలి స్థలం మీద వెయిట్ చేస్తున్నా, గోపురం మీద వెయిట్ చేస్తున్నా అంటే ఫిజికల్గా, భౌతికంగా అక్కడ పోయి వెయిట్ చేస్తున్నాను అనేది కాదు అర్థం. మానసికంగా నేను చాలా సిద్ధంగా ఉన్నా దేవుని జవాబు వినటానికి. మానసికంగా నేను సిద్ధంగా ఉన్నా. ఒక సైనికుడు, పహారా కాసే సైనికుడు, కావలి కాసే సైనికుడు కావలి స్థలం మీద, గోపురం మీద ఎట్ట కనిపెట్టుకోని ఉంటాడో శత్రువుల కదలికల కొరకు, అలాగే దేవుని సమాధానం కొరకు నేను మానసికంగా సిద్ధపడి కనిపెట్టుకోని ఉన్నా, అది అర్థం. కాబట్టి మనం నేర్చుకోవాల్సిన ఇంకొక పాఠం ఏంటి అంటే, ఈ చింతలు, ఈ వేదనలు మనకు కలిగినప్పుడు ఎంతకాలము, ఎన్నాళ్ళు అనేటువంటి ప్రశ్నలు మనకు ఉదయించినప్పుడు దేవుని సమాధానం కొరకు, దేవునితో సంభాషించి దేవుని సమాధానం కొరకు కనిపెట్టుకొని ఉండాలి. చాలా టఫ్ అయిన అంశమే ఇరుకు మార్గంలో దేవునితో ప్రయాణం అనేది చాలా టఫ్ అయిన, కష్టమైన విషయమే కాదంటలే. కానీ ప్రభు తోడుగా ఉంటాడు, చేపట్టుకొని నడిపిస్తూ ఉంటాడు. ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇప్పుడు 75 సంవత్సరాలు వయసు అబ్రహాంకి. 75 సంవత్సరాల తర్వాత నీకు సంతానం ఇస్తా అన్నాడు. అయ్యా 76వ సంవత్సరం, 80వ సంవత్సరం అతని వయసు 81 ఉన్నప్పుడు వెయిట్ చేశాడు, 82 ఉన్నప్పుడు వెయిట్ చేశాడు, 83 ఉన్నప్పుడు వెయిట్ చేశాడు. రాదే దేవుని జవాబు.
కనిపెట్టుకొని ఉండాలా. అబ్రహామా నువ్వు కనిపెట్టుకొని ఉండు. ఇస్సాకు పుట్టినప్పుడు అతని వయసు 100 సంవత్సరాలు. 25 సంవత్సరాల తర్వాత దేవుని జవాబు వచ్చింది. కనిపెట్టుకొని ఉన్నాడు. మధ్యలో తొందరపడ్డాడు అనుకోండి. హాగరు విషయంలో తొందరపడినందువల్ల ఎన్ని కష్టాలు అనుభవించాడో అతనికి కూడా తెలుసు. మనం ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నామో మనకు కూడా తెలుసు. సరే, ఏది ఏమైనా దయచేసి గమనించండి, కనిపెట్టుకోండి. ఏసేపు సుమారుగా 13 సంవత్సరాలు కనిపెట్టుకొని ఉండాల్సి వచ్చింది. ఇప్పుడు అతను కళలు ఇచ్చాడు దేవుడు. కళల్లో నాయకుడిగా చేస్తాను అన్నాడు. ఆ కళల నెరవేర్పు కొరకు 13 సంవత్సరాలు, ఆయన వయసు 17 సంవత్సరాల బయటకు వచ్చాడు. సింహాసనం ఎక్కినప్పుడు రెండవ రాజుగా, రెండవ అధికారిగా ఐగుప్తు సింహాసనం ఎక్కినప్పుడు అతని వయసు 30 సంవత్సరాలు. 13 సంవత్సరాలు వేచి ఉన్నాడు. పౌలుకు దేవుడు చెప్పాడు, రా నేను తీసుకొని పోతా, దూరంగా ఉన్న అన్యజనుల దగ్గరికి తీసుకొని పోతా అన్నాడు. నిజమే, సాక్షిగా వాడుకుంటానన్నాడు. ఇమ్మీడియట్గా వాడుకున్నాడా? లేదు. ఈయన అరేబియా ఎడారులకు వెళ్ళాడు. 3 సంవత్సరాలు అక్కడ దేవునితో గడిపాడు. 3 సంవత్సరాల తర్వాత కనిపెట్టుకోనన్న తర్వాత దేవుని యొక్క అనేక ప్రత్యక్షతలు పొందుకున్న తర్వాత వచ్చి పరిచర్య చేశాడు. కనిపెట్టుకోవడం చాలా ముఖ్యం. దావీదు అభిషేకించబడ్డాడు రాజుగా. ఆ తర్వాత ఏమైంది? సౌలు తరమటం స్టార్ట్ చేశాడు. ఈ విషయాలన్నీ విన్న తర్వాత 10 సంవత్సరాలు, దాదాపుగా 10 సంవత్సరాలు తిరుగులాడుతూ ఉన్నాడు. అరణ్యాలు, కొండలు, గొట్టలు, గుహలు. ఏది దేవా నీ వాగ్దానం? నన్ను రాజుగా చేస్తానన్నావే, నన్ను పైకి హెచ్చిస్తానన్నావే, అది చేస్తానన్నావు, ఇది చేస్తావు, ఏది నీ వాగ్దానాలు? కొండలు, గుట్టలు, అరణ్యాలు పట్టుకొని తిరుగులాడుతూ ఉన్నా. సౌలు నన్ను తరుముతూ ఉన్నాడు. చాలాసార్లు చెప్పాడు దావీదు భక్తుడు, మరణానికి నేను ఒక అడుగు దూరంలో ఉన్నా, మరణానికి నేను ఒక అడుగు దూరంలో ఉన్నా. నన్ను రాజుగా చేస్తానన్నావు, మరణానికి దగ్గరగా తీసుకొని పోతున్నావు. దావీదా కనిపెట్టుకొని ఉండు దావీదా. దేవుడు ఒక మాట చెప్పాడంటే తప్పనిసరిగా నెరవేరుస్తాడు. దేవుడు ఒక మాట చెప్తే తప్పనిసరిగా నెరవేరుస్తాడు. దేవుడు ఒక వాగ్దానాలు ఇస్తే తప్పనిసరిగా నెరవేరుస్తాడు. అందుకని మనం ఏం చేయాలి అంటే, దయచేసి గమనించండి, చాలా నిర్లక్ష్యం, నిర్లిప్తత మన విశ్వాస జీవితంలో ఉంటుంది. నువ్వు బైబిల్ చదివేటప్పుడు దేవా నాతో మాట్లాడు, ఒక వాగ్దానమే. వాక్యం వినేటప్పుడు, ఇలాంటి వాక్యాలు వినేటప్పుడు నాతో మాట్లాడు, వాగ్దానమే. దేవుని వాగ్దానాల కొరకు అడుగుతూ ఉండాలి. దేవుడు ఏదో ఒక టైంలో, ఏదో ఒక సమయంలో నువ్వు బైబిల్ చదువుతున్నప్పుడే ప్రతిరోజు ఇవ్వగలడు. నువ్వు వాక్యం వింటున్నప్పుడు ప్రతిసారి వాగ్దానం ఇవ్వగలడు, ఏదో ఒక వాగ్దానం. ఇక ఆ వాగ్దానాలు చేతపట్టుకొని ప్రార్థించాలి. వాగ్దానాలు చేతపట్టుకొని ఆ వాగ్దానం నెరవేర్పు కొరకు కనిపెట్టుకొని ఉండాలా, ప్రార్థించాలా, కనిపెట్టుకొని ఉండాలి. అర్థమైందా? ఇప్పుడు యాకోబుతో ఏమన్నాడు దేవుడు? నువ్వు ఇంటికి వెళ్ళిపో, నీ బంధువుల దగ్గరికి పో, సాయం చేస్తా, నువ్వు వెళ్ళిపో అన్నాడు. మామ దగ్గర ఉంటున్నప్పుడు 20 సంవత్సరాలు అయిపోయింది అప్పటికి. అప్పుడు సరేనని యాకోబు బయలుదేరాడు. మధ్యలో ఒక కబురు వచ్చింది, నీ అన్న 400 మందితో నేను ఎదుర్కోవటానికి వస్తున్నాడు అని. అయిపోయి గుండె జారిపోయింది. చంపడానికి వస్తున్నాడు. అప్పుడు ఏం చేశాడు యాకోబు? వాగ్దానం చేత పట్టుకొని ప్రార్థించాడు. నువ్వు ఇంటికి పో అన్నావుగా, తండ్రి ఇంటికి వెళ్ళు, బంధువుల ఇంటికి వెళ్ళు, నీకు సాయం చేస్తాను, తోడుగా ఉంటానని చెప్పావుగా, ఇప్పుడు నా సాయం చేయాలిగా. అన్నయ్యని ఏషావు నుంచి నన్ను తప్పించు. వాగ్దానాలు పొందుకోవటం ముఖ్యం, వాగ్దానాల నెరవేర్పు కొరకు ప్రార్థించటం ముఖ్యం, ఆ వాగ్దానాల నెరవేర్పు కొరకు కనిపెట్టుకొని కూడా ఉండటం ముఖ్యం. ఇది క్రైస్తవ జీవితం. ఇది అద్భుతమైనటువంటి విజయవంతమైన క్రైస్తవ జీవితం. అర్థమవుతుందా? మరి ఈ ప్యాటర్న్లో మన జీవితాలు ముందుకు సాగుతున్నాయా? ఈ విధానంలో మన జీవితాలు ముందుకు సాగుతున్నాయా? దేవుని నిత్యసూటిగా మాట్లాడిన గాక. అర్థమవుతుందా? ఊరికనే సోమరిపోతల్లాగా, సోమరి విశ్వాసంలాగా మనం ఉండకూడదు. విశ్వాసంలో సోమర్తనం వస్తే, నిర్లక్ష్యం వస్తే, నిర్లిప్తత వస్తే చాలా ప్రమాదం అండి. అందుకనే యాక్టివ్గా ఉండాలి. ప్రతి ఒక్కటి కూడా చాలా ఆసక్తితో జరిగించాలి. నువ్వు బైబిల్ చదువుతున్నావా? వాగ్దానమే. వాక్యం వింటున్నావా? వాగ్దానమే. నాతో ఏం మాట్లాడు అని మన దేవునితో ఈ రీతిగా మాట్లాడుతూ, సంభాషిస్తూ, ఆయన జవాబు కొరకు కనిపెడుతూ, ప్రార్థిస్తూ, వేచి ఉన్నప్పుడు అద్భుతమైనటువంటి ఫలితాన్ని మన జీవితంలో మనం చూడగలం. దేవుడు మనతో సూటిగా మాట్లాడిన కాక కనిపెట్టుకొని ఉండటం నేర్చుకోవాలి. అప్పుడు మళ్ళీ దేవుడు మాట్లాడాడు. ఇది ఒక విశ్వాసి జీవితంలో ఉండాలి. నువ్వు మాట్లాడాలా, ఆయన జవాబిస్తాడు. ఇది జరుగుతుందా? నేను డైరెక్ట్గా మాట్లాడుతున్నా నీతో. రోజులో ఎన్నిసార్లు ఆయన స్వరం వింటాను? ఎన్నిసార్లు ఆయన స్వరం వినటానికి సమయాన్ని కేటాయిస్తున్నావు? మూల కూర్చో, ఇంట్లో ఒక మూల కూర్చో, ప్రశాంత స్థలంలో కూర్చో, మాట్లాడదేవా
వాక్యం చదువు, ఇంకా ప్రార్థన చేయి, మాట్లాడదేవా ప్రశాంతంగా ఉండు. నువ్వేం మాట్లాడద్దు, నువ్వేమీ మాట్లాడద్దు. మౌనం కూర్చో దేవుని సన్నిధిలో. తన ఎదుట మౌనంగా ఉన్న వారితో ఆయన మాట్లాడతాడు. ఇది ఒక క్రైస్తవ విశ్వాసి జీవితంలో ఉండవలసిన పద్ధతి, విధానం ఇది. అప్పుడే ఎగ్జైటింగ్ ఉంటుంది విశ్వాస జీవితం, ఎగ్జైటింగ్ ఆసక్తికరంగా ఉంటుంది విశ్వాస జీవితం. హబక్కూకు జీవితంలో చుట్టూ చూస్తున్నాడు, అంత బలత్కారం, కలహాలు, గొడవలు, ఒక రకమైన చీకటి ఉంది, విచారం ఉంది, విషాదం ఉంది, దుఃఖం ఉంది, చీకటి ఉంది. కానీ చివరికి వచ్చేసరికి, 3వ అధ్యాయం చివరికి వచ్చేసరికి నేను ఆనందిస్తున్నా యెహోవా యందు. పరిస్థితులు అట్టున్నాయి, పరిస్థితులు మారలే. దేవుడు హబక్కూకుని మార్చాడు, పరిస్థితులకు తగ్గట్టుగా హబక్కూకుని మార్చాడు. గుర్తుపెట్టుకోండి, ఒక స్టేట్మెంట్ చెప్తున్నా, మీ హృదయాల్లో రాసుకోండి. నువ్వు నీ చుట్టూ ఉన్న చేదైన పరిస్థితుల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటే, దేవా పరిస్థితులు తీసేయి, మార్చని ప్రార్థన చేస్తుంటే ఆయన 2 పనులు చేస్తాడు. ఒకటి, ఆ పరిస్థితులన్నా మార్చేస్తాడు. లేదు అంటే ఆ పరిస్థితులకు తగ్గట్టుగా నిన్నైనా మారుస్తాడు. పరిస్థితులైనా మారుస్తాడు, పరిస్థితులు తట్టుకోవడానికి శక్తి బలం ఇచ్చి నిన్నైనా మారుస్తాడు. ఏదో ఒకటి చేస్తాడు ఆయన. కామ్గా అయితే ఉండడు. దేవునితో సూటిగా మాట్లాడను గాక. ప్రభు యొక్క అద్భుతమైన విశ్వాస యాత్రను మనం చేపట్టాలి. అందుకని అంటాడు చివరిలోకి వచ్చేసరికి, ఆ హబక్కూకి ఏమంటాడు, నేను యెహోవా యందు ఆనందిస్తున్నా. చెట్లు ఫలించకపోయినా, శాలలో పశువులు లేకపోయినా, నేను యెహోవా యందు ఆనందిస్తున్నా. దుఃఖంతో ప్రారంభమైంది 1వ అధ్యాయంలో. 3వ అధ్యాయం చివరి వచనంలోకి వచ్చేసరికి నేను ఆనందిస్తున్నా అన్నాడు. పరిస్థితులు మారాయా? మారలే. మరి ఎవరు మారారు? హబక్కూకు మారాడు. ఎందుకు మారాడు? దేవుని యందు విశ్వాసం ఉంచాడు. దేవునితో సుడిగా మాట్లాడు కాక. సోదరి సోదరుడా, అద్భుతంగా ఉంటుంది దేవునితో నడక, ప్రతిరోజు నడక అద్భుతంగా ఉంటుంది. కాబట్టి దేవునితో సుడిగా మాట్లాడను కాక. ఈసారి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, కనిపెట్టుకొని ఉన్నాడుగా. దేవుడు మాట్లాడుతున్నాడు, రాసుకో, నేను చెప్పేది ఈసారి రాయి, స్పష్టంగా రాయి. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయంలో 1వ వచనం, ఆయన నాకేం సెలవిచ్చునో నా వాదం విషయమే నేనేమి చెప్తున్నా చూచుటకే నేను నా కావలి స్థలము మీదను గోపురం మీదను కనిపెట్టుకొని ఉందని అనుకొనగా యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చును, చదువువాడు పరిగెత్తుచు చదువు వెళ్ళినట్లు నీవు ఆ దర్శన విషయమే పలక మీద స్పష్టంగా వ్రాయము. 3వ వచనం, ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును, సమాప్తమగుటకై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును. అది ఆలస్యంగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, జాగు చేయక వచ్చును. ఇది అద్భుతమైన విషయం. ఆయన కొన్ని విషయాలు చెప్పబోతున్నాడు ఇప్పుడు హబక్కూకుకి. నువ్వు రాయి అంటాడు. ఏ విషయాలు చెప్పబోతున్నాడు? నీకు ఒక దర్శనం కలుగుతుంది కదా, ఆ విషయాలు ఖచ్చితంగా నెరవేరుతాయి. ఆలస్యమైనట్లు అనిపించినా ఖచ్చితంగా జరుగుతాయి. నేను జరిగించడానికి ఆతృత పడుతున్నా, కానీ అవన్నీ కూడా నిర్ణయ కాలమున జరుగుతాయి. నిర్ణయ కాలము చెప్పానుగా, కాలములు, సరి అయిన సమయము, ఆయన నిర్ణయ కాలము ఆయన ఖచ్చితంగా పనిచేస్తాడు. నిర్ణయ కాలము ఏం చెప్తున్నాడు ఆయన అంటే, మొదటిగా నీతో మాట్లాడినప్పుడు నేను నీ చింతకు నేను జవాబిస్తున్నా. యూదయ జనాంగం పాపాలు చేస్తున్నారు, మార్గం తప్పిపోయారు. అందుకని నా జవాబు ఏంటి? బబులోను దేశస్తులను నేను తీసుకొని వస్తున్నా, వాళ్ళని ఓడిస్తారు, వాళ్ళని చెరలోకి తీసుకుపోతారు. ఆ రీతిగా యూదయ జనాంగాన్ని నేను క్రమశిక్షణలో పెడతా. అది మొదటి జవాబు. ఇప్పుడు ఏమడిగాడు? విగ్రహారాధికుల్ని, నీతిమంతులైన ఇశ్రాయేల్ని చంపడానికి ఉపయోగిస్తావా? ఏందయ్యా దీంట్లో ఎంత న్యాయం ఉందయ్యా అని దేవుని ప్రణాళికని ప్రశ్నించి జవాబు కొరకు కనిపెట్టుకొని ఉన్నాడు. ఇప్పుడు దీనికి కూడా జవాబిస్తున్నాడు. ఏమిస్తున్నాడు? ఏం కాదు, బబులోను దేశాన్ని కూడా నాశనం చేస్తా. ఇంకా 2వ అధ్యాయంలో 6వ వచనం నుంచి అదే చివరి వరకు కూడా నేను వాళ్ళకి శ్రమ, వీళ్ళకి శ్రమ అంటే ఆ బబులోను దేశాన్ని నేను నాశనం చేయబోతాను. బబులోను దేశాన్ని నేను నాశనం చేస్తా. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? నిర్ణయ కాలంలో జరుగుతాయి. దయచేసి గమనించండి. నిర్ణయ కాలం దాదాపుగా దేవుడు హబక్కూకు చెప్పిన 75 సంవత్సరాల తర్వాత ఈ మాట నెరవేర్చబడింది. బబులోను నాశనం అయింది. క్రీస్తు పూర్వం హబక్కూకు ప్రవచించిన కాలం క్రీస్తు పూర్వం 620 నుంచి 610 సంవత్సరాల వరకు అతను ప్రవచించాడు. కానీ బబులోను దేశం ఎప్పుడు నాశనం అయింది అంటే క్రీస్తు పూర్వం 539లో. ఇక్కడ ఒక 61 సంవత్సరాలు, అక్కడ ఒక 14 సంవత్సరాలు, 75 సంవత్సరాలు నిర్ణయకాలం. హబక్కూకు చెప్పిన 75 సంవత్సరాల తర్వాత
బబులోను దేశం నాశనమైంది. మరి బబులోను దేశము యూదా మీదకి ఎప్పుడు వచ్చాడు అంటే నాకు తెలిసినంత వరకు హబక్కుకు బ్రతికి ఉన్నప్పుడే ఒక 2 సంవత్సరాలు చూసి ఉంటాడు. మొదటి దాడి 3 సార్లు దాడి చేశారు బబులోను దేశం ఈ యూదా జనాంగం మీద. క్రీస్తుపూర్వం 606 నుంచి క్రీస్తుపూర్వం 586 వరకు 20 సంవత్సరాల్లో 3 సార్లు దాడి చేశారు. మొదటిసారి దానియేలుని ఎత్తుకుపోయారు, రెండోసారి దాడి చేసినప్పుడు యెహెజ్కేలుని ఎత్తుకుపోయారు, అంటే బబులోను దేశానికి. కాబట్టి ఈ రీతిగా 20 సంవత్సరాలు 3 సార్లు దాడి చేశారు. హబక్కుకు భక్తుడు ఆ మొదటిసారి దాడి క్రీస్తుపూర్వం 606లో జరిగింది. 604 వరకు బ్రతికి ఉన్నట్టు బైబిల్ పండితులు చెప్తారు. కాబట్టి మొదటి దాడిని చూసింటాడు. కాబట్టి మొదటి దాడి యూదయాన్ని క్రమశిక్షణలో పెట్టడానికి బబులోను దేశాన్ని తీసుకురావటం అనేది అతను ఆ మొదటి దాడిని చూసి ఉండొచ్చు. ఎందుకంటే మనకి ఇతిమధ్యంగా తెలియదు, దానికి వాక్యపరమైన ఆధారాలు ఏమి లేవు. ఎందుకంటే మనం ఆ బైబిల్ పండితులు కామెంటరీలో ఏం చెప్తూ ఉంటారో ఆ విషయాలనే ఒక అవగాహన కొరకు మనం చెప్తూ ఉంటాం. కానీ రెండవ విషయం చెప్పాడు కదా, బబులోను దేశాన్ని కూడా నాశనం చేస్తానని, అది నిర్ణయ కాలంలో జరుగుతుందని. అది ఎప్పుడు జరిగింది అంటే దయచేసి గమనించండి, 75 సంవత్సరాల తర్వాత. ఎందుకు? పర్షియా, అక్కడ కూడా ఒక అద్భుతమైనటువంటి ప్రణాళికలు ఉన్నాయి, దేవుని యొక్క అద్భుతమైన ప్రణాళికలు. కోరేషు రాజు, ఆయన పుట్టకముందే ఆయన పేరు కోరేషు, ఆ కోరేషు రాజుని నేను పిలుస్తున్నా అని యెషయా భక్తుని చేత ప్రవచనం చెప్పించాడు. దేవునికి తెలియకుండా ఏం జరగదు, దేవుని ప్రణాళికలు అన్నీ ఉంటాయి. దేవుడు నీ విషయంలో కూడా ఖచ్చితమైనటువంటి ప్రణాళికలు కలిగి ఉన్నాడు. నమ్ము 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 నమ్ము. ఈరోజు నీ మనసులో హృదయాల్లో ఫిర్యాదులు ఉండొచ్చు, ప్రశ్నలు ఉండొచ్చు, ఎందాక ఎన్నాళ్ళు అనే బాధ, చింత, వేదన ఉండొచ్చు. అయితే నీ గురించిన నిర్దిష్టమైనటువంటి ప్రణాళికలు దేవుడు కలిగి ఉన్నాడు. నమ్ము. దేవునితో సంభాషిస్తూ ఉండు, దేవుని స్వరం వింటూ ఉండు, కనిపెట్టుకొని ఉండు, నెరవేర్పు కొరకు కూడా వేచి ఉండు. అదే నేనంట. ఇప్పుడు దేవుని జవాబు కొరకు హబక్కు కనిపెట్టుకొని ఉన్నాడు. తర్వాత హబక్కుని ఏమంటాడు దేవుడు? నిర్ణయ కాలంలో ఇప్పుడు నేను చెప్పేది జరగబోతాయి బబులోను నాశనం గురించి, దాని కొరకు కూడా వేచి ఉండాలి. దేవుడు చెప్పిన మాటలు, దేవుని యొక్క వాగ్దానాలు, దేవుని యొక్క ప్రవచనాలు, వాటి కొరకు కూడా వేచి ఉండటం నేర్చుకోవాలి. ఇవన్నీ పొందుకోవాలి అంటే అద్భుతమైన అంశము కొత్త నిబంధనలో 3 చోట్ల వ్రాయబడింది. కొత్త నిబంధనలో 3 చోట్ల, రోమా పత్రికలో, గలతీ పత్రికలో, హెబ్రీ పత్రికలో వ్రాయబడి ఉంది. హబక్కులో ఒక చోట వ్రాయబడి ఉంది. మొత్తం మీద బైబిల్లో 4 సార్లు కనబడుతుంది. ఇది బైబిల్ అంతట్లో ఏంటది? 4వ వచనం 2వ భాగం. అయితే నీతిమంతుడు విశ్వాసము మూలముగా బ్రతుకును. ఇవన్నీ చెయ్యాలంటే విశ్వాసం ఉండాలా? అది పైకి చూడటం నేర్చుకో హబక్కుకు. పైకి చూడటం నేర్చుకో, దేవుని వైపు చూడటం నేర్చుకో. దేవుని వైపు చూస్తూ ఉన్నప్పుడు విశ్వాసం కలుగుతుంది, విశ్వాసం అభివృద్ధి చెందుతుంది. దేవునితో సూటిగా మాట్లాడగాక ఇన్ని ప్రశ్నల మధ్య, సందేహాల మధ్య, ఫిర్యాదుల మధ్య నువ్వు వదిలివేయబడినప్పటికీ కూడా నీకున్న పరిస్థితుల్లో దేవుని వైపు చూడటం నేర్చుకో. విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసంతో పరిస్థితులను చూడటం నేర్చుకో. నేను అదే అనేది. మొదట హబక్కుకు భక్తుడు చుట్టూ చూశాడు, చుట్టూ ఆవరించిన పరిస్థితులు చూశాడు. అంత గందరగోళం, బలత్కారం, నాశనం, కలహం, జగడం. అందుకని ఆందోళనకు గురయ్యాడు. తర్వాత దేవుని వైపు చూడటం నేర్చుకున్నాడు, పైకి చూడటం నేర్చుకున్నాడు, దేవుని వైపు చూడటం నేర్చుకున్నాడు, విశ్వాసం పొందుకున్నాడు. ఇప్పుడు విశ్వాసంతో చుట్టూన్న పరిస్థితులు చూస్తున్నాడు. దయచేసి గమనించండి. ఇప్పుడు నీ సమస్య ఉంది, నువ్వు ఇక్కడ ఉన్నావు, గుర్తుపెట్టుకో. నీ సమస్యకు నీకు మధ్యలో దేవుణ్ణి పెట్టుకో. దేవుని ద్వారా, విశ్వాసం ద్వారా నువ్వు ఆ సమస్యను చూడు, అది వేరు కనబడుతుంది. అలా కాకుండా దేవుని అవతలు పెట్టి సమస్యను ముందుకు తీసుకొని వస్తే, నువ్వు సమస్యనే చూస్తూ ఉంటే, విశ్వాసం అవతల, దేవుడు అవతల ఉంటే ఇంత పెద్దగా కనబడుతుంది సమస్య. విశ్వాసం ద్వారా నీ సమస్యకు నీకు మధ్యలో దేవుని పెట్టుకో, నీకు సమస్యకు మధ్యలో విశ్వాసాన్ని పెట్టుకో. విశ్వాసం ద్వారా పరిస్థితులు చూడటం నేర్చుకో, దేవుని యందు ఆనందించగలవు. హబక్కుకు నేర్చుకున్న పాఠం అదే, విశ్వాసం ద్వారా పరిస్థితులు చూడటం. ఇంతకుముందు మామూలుగా చూశాడు, కలహము, గొడవలు అన్నీ చూసి ఆందోళన చెందాడు. ఇప్పుడు పైకి చూశాడు, విశ్వాసం పొందుకున్నాడు. నువ్వు బ్రతకాలంటే విశ్వాసం ద్వారానే బ్రతకాలా. నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకును. విశ్వాసం తెచ్చుకున్నాడు. అందుకని ఆ విశ్వాసం ద్వారా పరిస్థితులను చూసి దేవుడు ఏమున్నా లేకపోయినా నేను దేవుని యందు ఆనందిస్తున్నా. దయచేసి గమనించండి. నేను చెప్పాను కదా, ప్రవక్త మొదటి దాడిలో ఒక 2 సంవత్సరాలు బ్రతికి ఉన్నట్లుగా బైబిల్ పండితులు చెప్తూ ఉన్నారు.
ఆ రీతిగా దాడి జరిగినప్పుడు, మొదటి జరిగినప్పుడు విపరీతమైన నష్టం యూదా రాజ్యానికి కలిగింది. ఆ నష్టాన్ని గురించి ఇక్కడ చెప్తున్నాడు 3వ అధ్యాయంలో 17వ వచనంలో. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేకుండా పోయినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించిన రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించాను. బబులోను వాళ్ళు వచ్చి నాశనం చేసేసారు, పంటలు నాశనం చేశారు, పశువులను ఎత్తుకుపోయారు, ఏమి లేవు, అన్నీ నాశనం అయిపోయినాయి. అటువంటి పరిస్థితుల్లో కూడా విశ్వాసం ద్వారా పరిస్థితుల్ని చూస్తూ, విశ్వాసం ద్వారా ఇవన్నీ లేకపోయినా నేను దేవుని యందు ఆనందిస్తాను. దేవుడు హబక్కుకుని మార్చాడు. దేవుడు హబక్కుకుని మార్చాడు. దయచేసి గమనించండి. చివరిగా అతని జీవితంలో మనం కలిగనేది, మనం చాలాసార్లు నూతన సంవత్సరంలో ఈ మాటలు చదువుతూ ఉంటాం. హబక్కకు 3వ అధ్యాయంలో 2వ వచనంలో అది ఇక్కడ హబక్కకు చేసిన ఇంకొక ప్రార్థన కనబడుతుంది. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరం జరుగుతుండగా నీ కార్యము నూతన పరచుము, సంవత్సరం జరుగుతుండగా దాన్ని తెలియజేయము, కోపించుచునే వాత్సల్యం జ్ఞాపకం చేసుకోనము. 2 అభ్యర్థనలు పెట్టాడు దేవుని ముందు. అయ్యా అయ్యా నీ కృపను చూపించయ్యా, అయ్యా సహాయం చేయయ్యా, నీ కృప కొరకై వేడుతున్నామయ్యా, అయా కోపించొద్దయ్యా, అయా కోపించొద్దు, నీ కార్యాల్ని పునరుద్ధరించు దేవా, అది అడుగుతుంది. సరే, నువ్వు కోపిస్తున్నావు, నువ్వు కోపిస్తూ కూడా కృప చూపించు. 2 అభ్యర్థనలు, ఒకటి పునరుద్ధరించు మమ్మల్ని, రెండవది కృప చూపించు. నువ్వు కోపిస్తున్నావు, ఈ రీతిగా దాడి చేసేటానికి అనుమతిస్తున్నావు శత్రువుల్ని, కానీ వాత్సల్యం కూడా చూపించు, మళ్ళీ విడిపించు. అలాగే పునరుద్ధరించు, సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యములు నూతన పరచు. అయ్యా మా వాళ్ళు నాశనానికి వెళ్ళిపోతున్నారు, చెరలోకి వెళ్ళిపోతున్నారు, సంవత్సరాలు గడిచిపోతుంటాయి, నీ కార్యాన్ని నూతనంగా కనపరచు దేవా. కొంతకాలమే వాళ్ళు చెరలో ఉండేది. ఇర్మియా భక్తుడు స్పష్టంగా చెప్పాడు. ఎందుకంటే ఇర్మియా కాలంలో కూడా కొంతకాలం హబక్కుకు బ్రతికాడు. కాబట్టి ఇర్మియా భక్తుడు ఆల్రెడీ చెప్పాడు 70 సంవత్సరాలు చెరలో ఉంటారు అని. కాబట్టి 70 సంవత్సరాలు, కాబట్టి సంవత్సరాలు జరుగుతూ ఉంటే నీ కార్యాన్ని నూతనంగా చూపించు వస్తూ ఉండు, అది ప్రార్థన. కాబట్టి కోపిస్తావు, ఓకే, కోపిస్తూనే కృప కూడా చూపించాయా. దేవుని పునరుద్ధరణ కొరకు వేడుకున్నాడు, కృప కొరకు వేడుకున్నాడు. మన ప్రార్థనలో కూడా ఉండవలసిన అంశాలు ఇవే. నన్ను పునరుద్ధరించు దేవా, నన్ను తిరిగి పునర్నిర్మించు దేవా, తిరిగి నన్ను కట్టుము దేవా, కృప చూపించు. ఆ తర్వాత ఈ ప్రార్థన చేసిన తర్వాత దేవుని యొక్క శక్తిని, మహిమను చూశాడు. దేవుని యొక్క మహిమను, శక్తిని ప్రత్యక్షతలో చూశాడు. ఆ దేవుని శక్తిని, మహిమను చూసిన తర్వాత చివరి 17, 18, 19 వచనాల్లో దేవుని స్తుతించాడు. 3వ అధ్యాయం అంతా ఆయన చేసిన ప్రార్థన, దేవుని శక్తి, మహిమను చూడటం, ఆ తర్వాత స్తుతించటం జరిగింది. ప్రియ సోదరుడా, హబక్కుకు జీవితంలో ఎన్ని అంశాలు ఉన్నాయి. అతనికి ఒక చింత వచ్చింది, బాధ వచ్చింది, వేదన వచ్చింది. ఆ చింత, ఆ ప్రశ్నలు, ఫిర్యాదులు, సందేహాలు వచ్చిన తర్వాత అతను ఏం చేశాడు అనేది మనం స్పష్టంగా అన్ని నేర్చుకున్నాం. దేవునితో సంభాషించటం, దేవుని సమాధానం వినటం, దేవుని మాటలు వినటం, దూరదృష్టి కలిగి ఉండటం, తిరిగి ఎన్ని అయోమయాలు ఉన్నా, గందరగోళం ఉన్నా తిరిగి దేవునితో సంభాషించటం, దేవుని సమాధానం కొరకు కనిపెట్టడం, దేవుని కొరకు వేచి ఉండటం, దేవుడు చెప్పిన మాటల నెరవేర్పు కొరకు కూడా వేచి ఉండటం, వీటన్నిటిని పొందుకోవాలంటే దేవుని వైపు చూస్తూ విశ్వాసాన్ని పొందుకోవటం, విశ్వాసం ద్వారా పరిస్థితుల్ని చూడటం, ఆ తర్వాత పునరుద్ధరణ కొరకు, కృప కొరకు ప్రార్థించటం, దేవుని స్తుతించటం మనం కూడా నేర్చుకోవాలి. అలాగే హబక్కుకు స్టార్టింగ్లో హబక్కుకు కిందకు పోయేవాడుగా ఉన్నాడు. చివర్లకు వచ్చేసరికి ఆయన నన్ను ఉన్నత స్థలముల మీద నిలబెట్టాడు. విశ్వాసం మార్చేస్తుంది. పరిస్థితులు మారలే, కానీ హబక్కుకు మారిపోయాడు. విశ్వాసం హబక్కును మార్చేసింది. నేను ఇంతకుముందు గుంటలో ఉన్నా, ఇప్పుడు పర్వత శిఖరాల మీద ఉన్నా. పరిస్థితులు మారలే, కానీ విశ్వాసం ద్వారా పరిస్థితుల్ని చూడటం ద్వారా ఎంత గొప్ప మార్పు. విశ్వాసం బతుకో, విశ్వాసం ద్వారా పరిస్థితుల్ని చూడు. దేవుడు పరిస్థితులన్నా మారుస్తాడు, లేకపోతే నిన్నైనా మారుస్తాడు. పరిస్థితులకు తగ్గట్టుగా తట్టుకునేలా శక్తినిచ్చి. కాబట్టి హబక్కుకు జీవితంలో మనం నేర్చుకునే పాఠాలన్నీ కూడా మన జీవితంలో అన్వయించుకుంటూ పాటిద్దాం. ప్రార్థన చేసుకుందాం.